హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను చాక్లెట్ ఐస్ క్రీమ్తో. ఇందులో కోకో పౌడర్, మైదా పిండి, మిల్క్ పౌడర్, విప్పింగ్ క్రీమ్ ఇటువంటివి ఏమి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా క్రీమీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం నేను ఇక్కడ బోరోబన్ బిస్కెట్స్ని యూజ్ చేస్తున్నాను. మొత్తం ప్యాకెట్లో అన్ని బిస్కెట్స్ కాకుండా 7 బిస్కెట్స్ని తీసుకున్నాను. క్రీమ్తో సహా మొత్తం వేసుకోండి. బిస్కెట్స్ని ఈ విధంగా చిన్నగా బ్రేక్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మూత పెట్టేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు పాలను వేసుకొని మరో నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. మీ దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ దొరకకపోతే నార్మల్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చండి. ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా వస్తుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయండి. పాలు ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు పాలను బాగా మరగనివ్వండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోండి. ఆల్రెడీ బిస్కెట్స్లో చక్కెర అనేది ఉంటుంది కాబట్టి చక్కెర మరీ ఎక్కువ అవసరం లేదండి. 3 టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. చక్కెర కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న బిస్కెట్ బ్యాటర్ మొత్తం ఇందులో వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. బిస్కెట్ బ్యాటర్ వేసిన వెంటనే పాలు ఈ విధంగా చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి. ఇది మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించేంత కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి 3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం బాక్స్లో వేసుకున్న తర్వాత పైన పాలిథిన్ కవర్తో కవర్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టుకోండి. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తే ఐస్ క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి, కానీ అంత సాఫ్ట్గా ఉండదు. ఫస్ట్ టైం అయితే మరొకసారి బ్లెండ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ క్రీమీగా ఉంటుంది. చాలామంది నా ప్రీవియస్ వీడియోస్ చూసి 2 టైమ్స్ బ్లెండ్ చేసుకోవడం అవసరమా అని అడుగుతారు. కంపల్సరీ అవసరం అండి. క్రీమీగా మీకు బయట ఏ విధంగా అయితే ఉంటుందో అలానే రావాలంటే కంపల్సరీ 2 టైమ్స్ బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో నేను కొద్దిగా క్రంచీగా తగలడానికి బిస్కెట్ని ఈ విధంగా చిన్నగా బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొద్దిగా బిస్కెట్ క్రష్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ పాలిథిన్ కవర్తో కవర్ చేసుకొని మూత పెట్టేసి ఈసారి 7 నుంచి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 8 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఓపెన్ చేసి చూడండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. వెంటనే అంటే మనకి రాదు. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత ఈ విధంగా స్కూపర్ సహాయంతో సర్వ్ చేసుకోండి. మీ దగ్గర ఇటువంటి స్కూపర్ లేకపోతే ఏదైనా గెరిటెతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితోనే హైజీనిక్గా ఎలా చేసుకోవాలన్నది చూపించేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.